నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జులై మాసం వచ్చేస్తోంది. ఇంగ్లీష్ మాసం. అలాగే జులై 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. అయితే జులై 1 నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జులై మాసం మొత్తం కూడా? మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ద్వాదశ రాశులకి కూడా గోచారం ఎలా ఉంది? మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి? ఎలా ఉండబోతోంది ఈ మాసం అంతా? ఒక్కసారి మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది. గ్రహచారం వేరు, గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక 36 ఇయర్స్ తర్వాత మరలా 36 ఇయర్స్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది. జాతకరీత్యా 100కు 100% మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ, అంతర్దశ, అదేవిధంగా భుక్తి అనేటువంటిది 100కు 95% మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఈ యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి. ఎందుకు అంటే మా జాతకం మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది, ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా, మరి లేదా నీచబడి ఉన్నాడా, మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా, ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా పంచమాత ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు, పిల్లలు కావటం లేదు. ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు, వారికి 8వ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గురుబలం తక్కువ ఉంది, వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ. కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఒక వివాహం రిలేటెడ్ కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చును, కోర్టు కేసులు కావచ్చును. కోర్టు కేసులు దేనికైతవి? 8వ భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును. ఇట్లా కొన్ని గ్రహాలు ఉండడం చేత మీ జాతకం అయితే ఇబ్బందులు ఉంటాయి. లేదా మీ ల్యాండ్ కబ్జాకు గురైంది అనుకుందాం. ఇట్లా ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము బట్టి దశలు, అంతర్దశలు, భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జూలై 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క ఆషాఢ మాసము ఈ యొక్క జూలై 1 నుండి 30 వరకు వీరికి కూడా లగ్నంలో ఆల్రెడీ గురువు ఉండడం చేత ఇప్పుడు కుజుడు కూడా వీరికి 14వ తారీఖు తర్వాత కుజుడు కూడా యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక కొంత ఈగో ఫీలింగ్ అనేటువంటిది కానీ, కోపం అనేటువంటిది కానీ తక్కువ చేసుకోండి. స్టమక్ రిలేటెడ్ ఎట్లా అంటే ఎక్కువగా కూడా ఆకలి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా కూడా ఆకలి అయ్యేటువంటి పరిస్థితిలో కాస్త లావు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. విన్నారా? మీరు అది ఒకసారి పరిగణనలోకి తీసుకోండి వృషభ రాశి వారు. రవి, శనులు శుభులు మీకు ఈ యొక్క నెలలో. కనుక రవిగ్రహము అద్భుతంగా మీకు ద్వితీయ స్థానంలో ఉండడము, ఈ యొక్క శనిగ్రహము చక్కగా కూడా మీకు 10వ స్థానంలో ఉండడము, ఇవి 2 గ్రహాలు కూడా మీకు ఈ యొక్క నెల మొత్తము కూడా శుభంగా మారబోతూ ఉన్నాయి. కనుక అన్ని పనులందు కూడా జయము, అదేవిధంగా వ్యాపారమందు అభివృద్ధి, నూతన పనులు చేయుట, అన్ని విధాల అంతా
అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ధన యోగము ఉన్నది, వస్త్ర ప్రాప్తి ఉన్నది, బంధుత్వాలు బలపడుతూ ఉన్నాయి ఇక్కడ. ఖర్చులు సంతృప్తికరంగా ఉంటున్నాయి. ఉల్లాసంగా ఉండుట, గృహమునకు అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుట, పనులు స్థిమితముగా పూర్తి చేయుట, విలువైన వస్తువులు కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. గురువు వల్ల కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు గురువు వల్ల ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అంటే, లగ్నాతు గురువు ఉంది కనుక కొంత ఆవేశం పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. విన్నారా? ఇప్పుడు గత కొత్త లాస్ట్ మంత్ కావచ్చును కొందరు గురువులు ఖచ్చితంగా పలానా వ్యక్తి గెలుస్తాడు అని చెప్పి చిటికలు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నది. ఎందుకు అంటే వారిది వృషభ రాశి. విన్నారా? కనుక అటు పిమ్మట మరలా ఎమ్మడ రియాక్ట్ అయ్యి ఈ విధంగా అయ్యింది అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను. కనుక ఇట్లా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తూ ఉన్నారు. ఆప్తుల నుండి ఊహించని సహాయం అందేటువంటి పరిస్థితి ఉంది. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలయ్యేటువంటి పరిస్థితి. దీర్ఘకాలిక రుణాలను సైతము తీర్చేటువంటి పరిస్థితి ఉన్నది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ నెలలో. ఇంట బయట పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. అంటే మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఏమైనా చెడు వాతావరణం ఉంది అనుకుంటే ఈ నెలలో కొంత రాజీ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందేటువంటి పరిస్థితి. ఇక మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క నెలలో అని చెప్పి గమనించుకోండి. మరి యొక్క లగ్నంలో కుజుడు ఉండడం చేత కొంత ఇంటిలో భార్యాభర్తలలో కొంత కలహాలు కావచ్చును. అదేవిధంగా శత్రు వృద్ధి, అదేవిధంగా కొంత స్టమక్ రిలేటెడ్ అనారోగ్య సమస్యలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మరి లగ్నంలో ఉండేటువంటి యొక్క కుజుడు మీ సప్తమ దృష్టి, అదేవిధంగా అష్టమ దృష్టి కూడా ఉంటుంది. మరి ఇక్కడ కూడా మరలా కూడా శ్వాసకోశ సమస్యలు కావచ్చును. అంటే కొంత జలుబు రిలేటెడ్ కానీ, ఈ యొక్క నోస్ రిలేటెడ్ కానీ, గాలికి అంటే శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి. కార్యాలలో పనిచేసే చోట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణము, కొంత అగౌరవం ఏర్పడేటువంటి పరిస్థితి. ఉదరనేత్ర సంబంధ వ్యాధులు, కుటుంబ కలతలు కొన్ని అయితే గోచరిస్తూ ఉన్నవి. కనుక తప్పకుండా ఈ యొక్క వృషభ రాశి వారు గురువును ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎల్లో రంగు ఉండేటువంటి పెన్స్ కావచ్చును, ఎల్లో రంగులో ఉండేటువంటి వస్త్రాలు కావచ్చును, ఎల్లో రంగులో ఉండేటువంటి యొక్క అరటి పండ్లు లేదా మామిడి పండ్లు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఏదైనా దేవాలయంలో కుదిరితే దత్తాత్రేయ స్వామి ఉన్నా లేదా దక్షిణామూర్తి ఉన్నా కూడా ఒక ఈ 4 గురువారాలు కూడా ఈ నెలలో 4 గాని 5 గాని వచ్చేటువంటి గురువారాలు అభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. గుళ్ళో నలుగురికి ఈ యొక్క రవ్వ కేసరి అంటారు కదా, రవ్వ కేసరిని చక్కగా కూడా 1 కేజీ చేసి ప్రసాదంగా అందరికీ కూడా పంచేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఆషాఢ మాసం అంటేనే గురు మాసం అని చెప్తూ ఉంటారు. గురువుకు చెందినటువంటి మాసం అని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేకంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మాసాన్ని వినియోగించుకుని మంచి ఫలితాలని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.